ఫ్రెండ్స్ 18 ఏళ్ల అబ్బాయి తన 35 ఏళ్ల అత్తను ఐపీఎల్ మ్యాచ్ చూపిస్తానంటూ గోరఖ్పూర్కు తీసుకొని వెళతాడు. అయితే ఆమెను హోటల్ గదిలోకి తీసుకువెళ్లి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవటం మొదలు పెడతాడు. ఇక తన అత్తయ్య కూడా అతనికి సపోర్ట్ చేస్తుంది. అయితే ఆ తర్వాత వారిద్దరి జీవితంలో ఏం జరిగిందో తెలిస్తే మీ మైండ్ కూడా బ్లాక్ అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా రియల్ గా జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుందాం. అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే రియల్ గా జరిగిన ఇటువంటి ఇన్సిడెంట్స్ గురించి తెలిస్తే మీ జీవితంలో ఇటువంటి క్రైమ్స్ జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అసలు సంఘటనలోకి వెళితే బలియా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో 18 ఏళ్ల కుర్రాడు పంకజ్ నివసిస్తూ ఉన్నాడు. అయితే 18 ఏళ్ల పంకజ్ చురుకైన మరియు ఉత్సాహవంతమైన యువకుడు. అతనికి క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఏదో ఒక రోజు స్టేడియానికి వెళ్లి తనకిష్టమైన ఐపీఎల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలన్నదే అతని కల. ఇక పంకజ్ తల్లిదండ్రులు, అతని మేనమామ, మేనత్త కూడా అతని ఇంట్లోనే ఉండేవారు. 35 ఏళ్ల వయసున్న అతని అత్తయ్యకు కూడా ఐపీఎల్ మ్యాచ్లు చూడటం అంటే చాలా ఇష్టం. చివరిసారిగా ఐపీఎల్ సీజన్ జరుగుతున్న సమయంలో పంకజ్ తన మేనమామ, మేనత్తతో ఈ విధంగా అంటాడు: మామయ్య, అత్తయ్య, ఈసారి గోరఖ్పూర్లో నా ఫేవరెట్ ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది. మనం కూడా స్టేడియానికి వెళ్లి చూడవచ్చు. ఇక అప్పుడు అతని అత్తయ్య నవ్వుతూ ఈ విధంగా అంటుంది: సరే, మీ మామయ్యకు ఏ సమస్య లేకపోతే మనం వెళదామంటుంది. ఆ సమయంలో న్యూస్ పేపర్ చదువుతున్న మేనమామ కూడా నవ్వుతూ నాకేం సమస్య ఉంది, మీరు వెళ్తాము అంటే సరే, వెంటనే టికెట్ బుక్ చేద్దాం అంటాడు. మరికొద్ది రోజుల్లో పంకజ్ ఆన్లైన్ టికెట్ బుక్ కూడా చేసుకుంటాడు. మ్యాచ్ రోజు పంకజ్ మరియు అతని మేనమామ, మేనత్త ఉదయాన్నే రెడీ కూడా అవుతారు. ఇక ఆ రోజు పంకజ్ అత్తయ్య స్టేడియానికి వెళ్ళాలి అని జీన్స్ మరియు టీ షర్ట్ కూడా వేసుకుంటుంది. ఇక ఆ దుస్తుల్లో ఆమె చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంది. పంకజ్ మొదటిసారి తన అత్తయ్యను చూడగానే ఆమెను చూస్తూనే ఉండిపోయాడు. ఎందుకంటే తన అత్తయ్యకు ఇంకా పిల్లలు కలగలేదు. అందుకే ఆమె 35 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల అమ్మాయిలాగా కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు వారిని చూడగానే పంకజ్ గుండె మతి తప్పినట్లుగా అనిపించింది. అతను ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాలేదు. ఆ తరువాత అతను తన అత్తయ్యని అదో రకంగా చూస్తూ ఆమెతో స్టేడియానికి బయలుదేరాడు. తన ఇంటి నుండి స్టేడియానికి వెళ్లటానికి సుమారుగా 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. అందుకే వారు ట్రైన్లో అక్కడికి వెళ్ళాలి అనుకున్నారు. ఇక పంకజ్ మాత్రం ఆ రోజు క్రికెట్ కి బదులుగా తన అత్తయ్యనే చూస్తూ ఆమె గురించి ఆలోచించటం మొదలు పెట్టాడు. అతనికి ఎంతో ఇష్టమైన క్రికెట్ మీద కూడా అతని దృష్టి మరలటం లేదు. రైలులో కూడా పంకజ్ తన అత్తయ్యని చూస్తూ కూర్చున్నాడు. ఆ విధంగా వారు సాయంత్రానికి స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియానికి వెళ్లి తమ సీట్లలో కూర్చొని క్రికెట్ చూస్తూ ఉన్నారు. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇక ఫ్రెండ్స్, స్టేడియంలో ఆ ముగ్గురు కూడా ఈ విధంగా కూర్చున్నారు. పంకజ్ అత్తయ్య మధ్య సీట్లో కూర్చోగా పంకజ్ మరియు అతని మామ అటు ఇటు సీట్లలో కూర్చొని ఉన్నారు. ఇక మ్యాచ్ ప్రారంభమైంది. అందరూ మ్యాచ్ ను ఆస్వాదించటం ప్రారంభించారు. కానీ పంకజ్ మాత్రం మరొక లోకంలో కనుమరుగైపోయాడు. అతనే లోకంలో ఉన్నాడో మీకు కూడా అర్థమైంది కదా. మరో పక్కన క్రికెట్ స్టార్స్, సిక్సర్లు, క్వార్టర్స్ వచ్చినప్పుడల్లా కూడా పంకజ్ అత్తయ్య చాలా హ్యాపీగా చప్పట్లు కొడుతూ ఉంది. ఆమె ఎగురుతూ గంతుతూ ఆనందంగా చూస్తూ ఉంది. అప్పుడప్పుడు ఆనందంలో ఆమె పంకజ్ ను కూడా కౌగిలించుకుంటూ ఉంది. అయితే పంకజ్ మాత్రం ఆమె అత్తయ్య చేస్తున్న పనులకు పిచ్చెక్కిపోతూ ఉన్నాడు. ఆమె అతన్ని పట్టుకున్నప్పుడల్లా అతను ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు. ఇక అతని అత్తయ్య అతని కౌగిలించుకున్నప్పుడల్లా కూడా పంకజ్ కూడా మళ్ళీ ఆమెను కౌగిలించుకుంటూ ఉన్నాడు. ఆనందంలో ఆమెను తాకుతున్నట్లుగా, ఏమీ తెలియనట్లుగా ఆమెను తాకుతూ ఉన్నాడు. ఆ విధంగా పంకజ్ తన అత్తయ్య ప్రైవేట్ పార్ట్స్ ను కూడా టచ్ చేశాడు. ఇక అతని టచ్ లోని తేడాను అతని అత్తయ్యకు కూడా అర్థమైంది. కానీ ఆమె పొరపాటున ఆ విధంగా జరిగింది అనుకుంది. అందుకే మొదట్లో అతను చేస్తున్న పనులపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియం నుండి బయటకు రావటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఒకేసారి వేలాది మంది కలిసి బయటకు వెళుతూ ఉంటారు కదా. అందుకే రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. అప్పటికే రాత్రి 11 గంటలైంది. ఇక ఇప్పుడు స్టేషన్ కు వెళ్లే మార్గం కూడా బ్లాక్ అయిపోయింది. ఆ సమయంలో వెళ్లిన ట్రైన్ దొరకదు. మరుసటి రోజు ఉదయానికే ట్రైన్ అనేది ఉంది. ఇక అప్పుడు పంకజ్ మేనమామ మాట్లాడుతూ ఈ రోజు రాత్రికి మనం గోరఖ్పూర్లోనే బస చేయాల్సి ఉంటుందని చెబుతాడు. కాబట్టి మనం ఏదైనా హోటల్లో ఉందాం. ఆ ముగ్గురు కలిసి స్టేడియానికి దగ్గరలో ఉన్న హోటల్కు వెళతారు. హోటల్ రిసెప్షనిస్ట్ మాట్లాడుతూ, సార్,
ఈరోజు ఐపీఎల్ కారణంగా నగరం మొత్తం గందరగోళంగా ఉంది. ఒక్క డబుల్ బెడ్రూమ్ మాత్రమే ఖాళీగా ఉంది. ఇక పంకజ్ మేనమామ అతని అత్తయ్య వైపు చూస్తాడు. అతని అత్తయ్య కూడా ఈ విధంగా అంటుంది, ఏం పర్వాలేదండి, మన ముగ్గురం ఏదో విధంగా ఆ గదిలోనే మేనేజ్ చేద్దాం అంటుంది. పొద్దునే ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఇక ఆమె కూడా సరే అనటంతో తన మేనమామ గది తీసుకుని లోపలికి వెళతారు. ఆ గది చిన్నదే అయినా పరిశుభ్రంగా ఉంది. ఒక డబుల్ బెడ్ అలాగే సోఫా కూడా ఉన్నాయి. అయితే ముగ్గురు కూడా ఫ్రెష్ అయ్యి తమను తాము రీఫ్రెష్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ముగ్గురు కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అప్పటికే రాత్రి 11 గంటలైంది. మేనమామ మాట్లాడుతూ, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను బయటకు వెళ్ళి ఏదైనా ఆహారం దొరుకుతుందేమో తీసుకొని వస్తాను అంటాడు. ఆ విషయం చెప్పి అతను బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు పంకజ్ మరియు అతని అత్తయ్య మాత్రమే గదిలో ఉన్నారు. ఇక పంకజ్కు తన అత్తతో ఏదైనా చేసే అవకాశం వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు పంకజ్ మెదడంతా కూడా పిచ్చి పిచ్చి ఆలోచనతో నిండిపోయి ఉంది. ఇక పంకజ్ మేనమామ హోటల్లో ఫుడ్ ప్యాక్ చేయించడానికి వెళ్ళినప్పుడు హోటల్లో ఫుడ్ అయిపోయిందని తెలుసుకుంటాడు. ఎందుకంటే మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ కూడా దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం చేసేస్తారు. అందుకే వంట అయిపోవటంతో హోటల్లోని వారు మళ్ళీ వంట చేస్తూ ఉన్నారు. ఇక హోటల్లోని వారు అతనికి ఏమని చెబుతారు అంటే, సార్ దయచేసి కొంతసేపు ఆగండి, మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం, రెడీ అయిన వెంటనే మీకు ప్యాక్ చేసి ఇస్తామని అంటాడు. అందుకే పంకజ్ మేనమామ మళ్ళీ హోటల్కి వెళ్ళి వచ్చే ఓపిక లేక సరే అని అక్కడే వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. ఆ విషయాన్ని పంకజ్కు ఫోన్ చేసి చెబుతాడు. నేనొచ్చే వరకు మీ ఇద్దరు విశ్రాంతి తీసుకోండి, ఆహారం తీసుకురావటానికి కొద్దిసేపు పడుతుంది. ఆ మాట వినగానే పంకజ్కు మరింత ఆనందం కలుగుతుంది. ఇప్పుడు తన అత్తయ్యతో గడపటానికి మరింత ఖాళీ సమయం దొరికింది అని. ఇక పంకజ్లో అప్పుడే ఒక దెయ్యం మేల్కొంటుంది. అతను నెమ్మదిగా తన అత్తయ్యతో మాటలు కలపటం మొదలు పెడతాడు. అత్తయ్య, ఒక విషయం చెప్పు, నీకు పెళ్ళై ఎన్ని రోజులవుతుంది? ఇప్పటి వరకు మీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు? అసలు ఎందుకు పుట్టలేదు అని అడుగుతాడు. అప్పుడు అతని అత్తయ్య ఈ విధంగా చెప్పింది, ఏమో బాబు, నాకేం తెలుసు, ఆ దేవుడికే తెలియాలి. అప్పుడు పంకజ్ మాట్లాడుతూ, బహుశా మామయ్యలో ఏమైనా లోపం ఉందని నీకు అనిపిస్తుందా? నువ్వు కనుక నిజం చెబితే నువ్వు ఇప్పుడే ఒక బిడ్డను పొందేలాగా నేను చేయగలను. ఇక అతని మాటలు విన్నా అతని అత్తయ్య కూడా ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నావు పంకజ్? అసలు నువ్వేం చెబుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? అయితే ఫ్రెండ్స్, పంకజ్ మాత్రం తన అత్తయ్యను ఆమె యొక్క వీక్ పాయింట్ గురించి తెలుసుకొని ఆమెను ట్రాప్ చేయటం ప్రారంభిస్తాడు. కొద్దిసేపటి తర్వాత పంకజ్ తన అత్తయ్యను అక్కడక్కడ తాకటం మొదలు పెడతాడు. అయితే అతని అత్తయ్య మాత్రం, పంకజ్ నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేస్తుంది తప్పు అని వారించే ప్రయత్నం చేస్తుంది. మనిద్దరి రిలేషన్ అలాంటిది కాదని నచ్చ చెబుతుంది. కానీ పంకజ్కు మాత్రం మైండ్ అంతా దెయ్యం పట్టుకుంది. అతని కళ్ళు మూసుకుపోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇక పంకజ్ ఏం చేయాలి అనుకుంటున్నాడో అతని అత్తయ్యకు కూడా అర్థమైంది. ఇక ఆమె మాట్లాడుతూ పంకజ్ను వారిస్తూ, పంకజ్ దయచేసి ఆపేసేయి, నాకు చాలా భయంగా ఉంది అని చెబుతుంది. మీ మామయ్య వచ్చేస్తారు. అయితే పంకజ్ మాట్లాడుతూ, అత్తయ్య, మామయ్య నాకిప్పుడే కాల్ చేశాడు, ఆయన రావటానికి సమయం పడుతుంది. ఆ విధంగా పంకజ్ తన అత్తయ్యను తన మాయ మాటలతో నచ్చచెప్పి ఆమెను కూడా లోబరుచుకుంటాడు. అతని అత్తయ్య వ్యతిరేకించినా కూడా ఆ తరువాత నెమ్మదిగా పంకజ్కు సపోర్ట్ చేయటం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆమె మనసులో కూడా పిల్లలు కావాలనే కోరిక ఉంది. అందుకే ఆమె పంకజ్తో ఆ సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఆ విధంగా ఆ రోజు మొదటిసారిగా తన అత్తయ్యతో పంకజ్ యొక్క సంబంధం అనేది మొదలైంది. ఇక కాసేపటికి అతని మామయ్య వచ్చేటప్పటికి ఏమీ తెలియనట్లుగా నటిస్తారు. ఇక ఆ రోజు రాత్రి భోంచేసి కామ్గా పడుకుంటారు. మరుసటి రోజు అందరూ కలిసి ఇంటికి వస్తారు. అయితే ఫ్రెండ్స్, ఆ రోజు సాయంత్రం అందరూ ఇంట్లో కూర్చొని ఉంటారు. ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడటం మొదలు పెడతారు. పంకజ్ మేనమామ తన అత్తయ్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పంకజ్ మాత్రం తన మేనమామను చూసి అసూయపడతాడు. ఎందుకంటే తన అత్తయ్యతో అతను మాత్రమే సమయం గడపాలని అనుకుంటాడు. అందుకే తన మేనమామతో అతనే మాట్లాడుతూ అత్తయ్యతో మాట్లాడకుండా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతని దృష్టిలో కేవలం ఒకే ఒక స్త్రీ అంటే అతని అత్తయ్య మాత్రమే. ఆమెతో అతని జీవితంలోని చిరస్మరణీయ క్షణాలను గడపాలి అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు తన అత్తయ్య ఇంట్లో ఏం పని చేస్తున్నా కూడా పంకజ్ వెంటనే ఆమె దగ్గరికే వెళ్లేవాడు. ఆమెతో ఏదో విధంగా అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. కానీ అతని అత్తయ్య మాత్రం ఇప్పుడు అతన్ని వ్యతిరేకిస్తూ ఉంది.
ఎందుకంటే ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు, అందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక అది సాయంత్రం సమయం. ఇంట్లో పంకజ్, అతని అత్తయ్య మాత్రమే ఉన్నారు. పంకజ్ అత్తయ్య వంటగదిలో ఒంటరిగా వంట చేస్తూ ఉంది. పంకజ్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి తన అత్తయ్యను ఎక్కడెక్కడో తాకటం మొదలుపెట్టాడు. అలాగే పంకజ్ తన అత్తయ్యతో అసభ్యంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. పంకజ్ తన అత్తయ్యతో సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని ఆమెకు అర్థమైంది. అయితే ఆ సమయంలో అతని అత్తయ్య మాత్రం అతన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పంకజ్ అత్తయ్య స్పష్టంగా పంకజ్తో ఏమని చెబుతుంది అంటే, పంకజ్, ఆ రోజేదో నేను కూడా పిల్లలు కావాలని కళ్ళు మూసుకుపోయి నీతో ఆ విధమైన తప్పుడు సంబంధాన్ని పెట్టుకున్నాను. తప్పులనేవి ఒక్కసారి మాత్రమే జరుగుతాయి, పదే పదే కాదు. ఈ విధంగా అతనికి నచ్చ చెప్పటం మొదలు పెడుతుంది. అయితే పంకజ్ మాత్రం, అత్తయ్య, తప్పనేది ఒకసారి చేసినా 100 సార్లు చేసినా ఒకటే శిక్ష. పొరపాట్లనేవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఆ రోజు హోటల్లో నన్ను వ్యతిరేకించలేదు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ విధంగా పంకజ్ తన మాటలతో తన అత్తను ట్రాప్ చేయటం మొదలు పెడతాడు. ఇక మళ్ళీ కూడా తన మాటలతో తన అత్తయ్యను గందరగోళంలో పడేసి మళ్ళీ ఆమెను నయ్యానో భయ్యానో బెదిరించి ఆమెతో సంబంధాన్ని ఏర్పరచుకోవటం ప్రారంభిస్తాడు. ఆ రోజు నుండి ఆ ఇంట్లోనే వారు ఎవరూ లేని సమయంలో ప్రతిరోజు కలుసుకుంటూ ఉండేవారు. దాంతో పంకజ్ ప్రతిరోజు తన అత్తయ్యకు ఆకర్షితుడైపోయాడు. అయితే అప్పటికి పంకజ్ వయస్సు కేవలం 18 ఏళ్లు మాత్రమే. అతను అలా ఎప్పుడూ కూడా తన అత్తయ్య గదికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఇక అతని చిన్నపిల్లాడే అనుకుని కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే కుటుంబాలు కలిసి జీవిస్తున్నప్పుడు వారు ఒకరినొకరిని ఈ విధంగా అనుమానించలేరు కదా. ఎందుకంటే ఇటువంటి రిలేషన్స్ గురించి ఎవరు కూడా సామాన్యంగా ఆలోచించరు. కానీ అతని అత్తయ్య 18 ఏళ్ల మేనల్లుడి మధ్య ఇటువంటి సంబంధం జరుగుతుందని ఎవరైనా సరే ఏ విధంగా ఊహించుకోగలరు? ఇక ఇప్పుడు ఇదంతా మొదలై దాదాపుగా 15 నెలలవుతుంది. ఆ విధంగా ఆ ఇద్దరు కూడా వారిద్దరి రిలేషన్ అనేది పెంచుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు పంకజ్ తల్లి పంకజ్ మరియు అతని అత్తను ఇంట్లో ఒకరోజు రెడీ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇక తన తల్లి వారిని చూసిన వెంటనే పంకజ్ భయపడిపోయాడు. ఆమెను చూసి అత్తయ్య కూడా భయపడింది. ఇక వెంటనే ఆమె ఆలోచించటం ప్రారంభించింది. ఈ విషయాన్ని ఎక్కడ తన బావగారికి చెబుతుందో, ప్రపంచానికి చెబుతుందో అని. ఈ విధంగా ఆమె కనుక చెబితే నా పరువంతా పోతుంది అని. దీంతో పంకజ్ వెంటనే అతని తల్లికి క్షమాపణలు చెప్పాడు. అతని అత్తయ్య కూడా ఈ విషయంలో చాలా ఇబ్బంది పడింది. వెంటనే పంకజ్ తల్లికి క్షమాపణలు కూడా చెప్పింది. ఆ సమయంలో అయితే పంకజ్ తల్లి మొదటిసారి అనుకుని వారిద్దరిని క్షమించింది. ఆ రోజు తర్వాత నుండి ఇటువంటి పనులు చేస్తే అందరికీ చెప్పేస్తానని కూడా వారికి వార్నింగ్ ఇచ్చింది. మరొకసారి ఇంట్లో ఎప్పుడు ఇలాంటి పని జరగకూడదని చెప్పింది. లేదంటే కుటుంబం మొత్తానికి చెప్పేస్తాను. ఆ తర్వాత పంకజ్ మరియు అతని అత్తయ్య వారి సంబంధాన్ని వదిలేసి వేరుగా జీవించటం ప్రారంభించారు. వారిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. కానీ వారి మధ్య మొదలైన ఈ సంబంధం మాత్రం పంకజ్ మనసులో మాత్రం ఇంకా తన అత్తయ్య గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఎందుకంటే పంకజ్ అప్పటికే తన అత్తయ్యకు బానిసగా మారిపోయాడు. ఇక అతని అత్తయ్యకు కూడా పంకజ్ అంటే బాగా నచ్చేశాడు. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోతున్నారు. అందుకే ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎక్కడైనా కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఒకరోజు పంకజ్ హోటల్ బుక్ చేసి తన అత్తయ్యతో కలిసి అక్కడికి వెళతాడు. రిసెప్షన్ కు చేరుకోగానే రిసెప్షన్ వద్ద కూర్చున్న వ్యక్తిని చూసి పంకజ్ అత్తయ్య ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే రిసెప్షన్ లో పనిచేసే వ్యక్తి మరెవరో కాదు, పంకజ్ మామయ్యే. పంకజ్ మేనమామ తన భార్య మరియు మేనల్లుడిని అక్కడ చూసినప్పుడు అతను వారిని అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు. వెంటనే వారిద్దరితో గొడవ పడ్డాడు. ఇక ఇప్పుడు పంకజ్ అత్తయ్య పూర్తిగా భయపడిపోయింది. పంకజ్తో కలిసి ఏదైనా అడుగు ముందుకేస్తే ఈ విషయం చాలా దారుణంగా ఉంటుందని ఆమెకు అర్థమైంది. ఆ రోజు పంకజ్ మేనమామ కూడా ఇంటికి వచ్చి చాలా గొడవ పడ్డాడు. అయితే అతను ఈ విషయాన్ని ఇంట్లో మరెవరికీ కూడా చెప్పలేదు. అయితే పంకజ్ అత్తయ్య తన భర్తకు క్షమాపణలు చెప్పటం ప్రారంభించి మరెప్పుడూ కూడా ఇటువంటి తప్పు చేయనని ప్రమాణం చేసింది. ఇక పంకజ్ మేనమామ కూడా ఇది వారి మొదటి తప్పు అనుకొని క్షమించాడు. కానీ అతని యొక్క అనుమానం సూదిలాగా అతని మనసులో అలాగే ఉండిపోయింది. అందుకే అతను ఆ రోజు నుండి పంకజ్ను తన గదిలోకి రానివ్వలేదు. పంకజ్ కూడా ధైర్యం చేసి అతని మేనమామ గదిలోకి వెళ్లలేదు. ఇదంతా కొన్ని రోజుల పాటు బాగానే సాగింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆ గాయం అతని మేనమామ గుండెల్లో గుణపంలాగా దిగిపోయింది. లేదా అదొక అనుమానం వ్యాధిలాగా మారిపోయి ఉండవచ్చు. ఎందుకంటే కొంతసేపటికి పంకజ్ మేనమామకు ఈ బాధ కారణంగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది.
ఈ వ్యాధి అతని శరీరంలోని ఒక భాగాన్ని పూర్తిగా నాశనం చేసింది. అతని ట్రీట్మెంట్ కోసం కుటుంబం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా చూపించారు. ఎన్నో చోట్ల ఆయనకు ట్రీట్మెంట్ అందించారు. కానీ స్ట్రోక్ ఎఫెక్ట్ చాలా బాగా ఉండటంతో అతని జీవితాన్ని పూర్తిగా ఈ వ్యాధి మార్చివేసిందని చెప్పారు. ఈ స్ట్రోక్ అనేది అంత సులభంగా నయం కాని వ్యాధి. ఆ వ్యాధి మామయ్య యొక్క ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆయన ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. అయితే అతని మేనమామ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పంకజ్కు అతని అత్తయ్యకు మాత్రం ఇదొక అద్భుతమైన అవకాశం అన్నట్లుగా అనిపించింది. ఆ రోజు నుండి వారిద్దరూ ఇంట్లో ఒక ఆట ఆడటం మొదలుపెట్టారు. మునుపెన్నడూ ఆస్వాదించని విధంగా ఆ ఇద్దరు కూడా ఇంట్లో వారి కోరికలు తీర్చుకుంటూ ఉండేవారు. ఇక ఇప్పుడు పంకజ్ అత్తయ్య పంకజ్ను కూడా తన భర్తలాగానే తన భర్తతో ప్రవర్తిస్తున్నట్లుగా ప్రారంభించింది. ఎందుకంటే ఆమె పంకజ్ చెప్పినట్లే చేస్తూ ఉండేది. పంకజ్ ఏమి చెబితే అదే చేసేది. పంకజ్ నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఈరోజు ఇది వండి పెట్టు అంటే ప్రతిదీ ఆమె సిద్ధం చేసి పెట్టేది. మరోవైపు అతని భర్త మాత్రం క్రమక్రమంగా అనారోగ్యానికి గురవుతూ ఉన్నాడు. ఆ విధంగా అతను కొన్ని రోజులకు చనిపోయాడు. ఇక ఇప్పుడు ఆ ఇంటిని నడిపించే వ్యక్తిలో ఒక వ్యక్తి మరణించాడు. ఇక ఇంట్లోని వారందరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఇక కొన్ని రోజుల పాటు ఇంట్లో అందరూ కూడా అతని యొక్క అంతిమ యాత్రలో శోక సంద్రంలో మునిగిపోయారు. ఆ తరువాత మళ్ళీ పంకజ్ మరియు అతని అత్తయ్య వారి ప్రోగ్రాంను మళ్ళీ రీస్టార్ట్ చేశారు. మళ్ళీ వారిద్దరూ కలుసుకోవటం ప్రారంభించారు. అయితే ఈసారి వారి యొక్క కలయిక వలన పంకజ్ అత్తయ్య గర్భం దాల్చింది. ఈ విషయం ఈ ఇద్దరికి ఇంతకు ముందు వరకు తెలీదు. అదేమిటి అంటే పంకజ్ అత్తయ్య తాను తల్లి కాబోతున్నానని పంకజ్కు చెప్పినప్పుడు ఇక ఇప్పుడు పంకజ్ కూడా తన అత్తయ్యకు నచ్చ చెప్పటం ప్రారంభిస్తాడు. అలాగే ఆ విషయం గురించి తనకేమీ తెలియదని చెబుతాడు. ఏది ఏమైనా మనిద్దరి మధ్య ఏం జరిగినా అది మీ ఇష్టంతోనే జరిగింది. మీరు తల్లి కాబోతున్నట్లయితే నేను ఈ విషయం గురించి ఏం చేయగలను? అతని మాటలు విన్న పంకజ్ అత్తయ్య షాక్ గురైంది. అంటే నువ్వు నన్ను ఇంతకాలం వాడుకున్నావా? పంకజ్ను ఈ విధంగా అడగటం మొదలుపెట్టింది. అలాగే పంకజ్, నేను నీ బిడ్డకు తల్లి కాబోతున్నప్పుడు నువ్వు నాతో ఈ విధంగా ఎలా మాట్లాడగలవు? అంటే నువ్వు నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నావా? ఆమె మాటలు విన్న పంకజ్ మాత్రం, నేను మీతో కలిసి ఉన్నా కూడా నేను మిమ్మల్ని ఏ విధంగా పెళ్లి చేసుకోగలను? మీరే చెప్పండి. మనిద్దరి మధ్య సంబంధం కేవలం రహస్యం మాత్రమే. వరుస ప్రకారం మీరు నాకు అత్తయ్య. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఈ విషయంలో నేను మీకు ఎటువంటి సహాయం చేయలేనని చెప్పేశాడు. ఇక పంకజ్ అన్న మాటలు అతని అత్తయ్య గుండెల్లో గుబేలు పుట్టించాయి. పంకజ్ తనను కేవలం వాడుకున్నాడని ఆమెకు అర్థమైంది. తన ఇష్టం ఉన్నంతకాలం ఆమెతో కలిశాడు. ఆ తరువాత ఇటువంటి సంఘటన జరగటంతో ఇప్పుడు అతను వెనక్కి తగ్గుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అతని అత్తయ్య ముఖం మీద చెంపదెబ్బ కొట్టినట్లుగా అనిపించింది. కానీ పంకజ్ మాత్రం తన అత్తయ్యను వదిలించుకోవాలని భావిస్తూ ఉన్నాడు. తనను పట్టించుకోలేనని అత్తయ్యకు చెప్పటం మొదలుపెట్టాడు. మీ పరువును కాపాడుకోవటం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఆ బిడ్డ నా కడుపులో కాదు, మీ కడుపులోనే ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అంటే ఏం చేయాలో అతను ఇండైరెక్ట్ గా తన అత్తయ్యకు చెప్పేశాడు. ఇక పంకజ్ మాట్లాడిన మాటలకు ఆమెకు పంకజ్తో కలిసి తాను చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమైంది. అతనితో కలిసి తాను చేసిన తప్పుకు కష్టం మొత్తం తానే భరించాల్సి వస్తుందని అర్థం చేసుకుంది. ఇప్పుడు కనుక ఆమె గర్భం దాల్చింది అంటే ఈ బిడ్డ ఎవరిది అని అందరూ అడుగుతారు. అందుకే ఆమెకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది. ఆ తర్వాత భయంతో పంకజ్ ఇక ఈ విషయం విన్న పంకజ్ తల్లి మొదటిగా చాలా కోపంగా స్పందించింది. ఇలా ఎందుకు చేశావు అని నిలదీసింది. ఇక తన మరదలని కూడా క్షమించి అబార్షన్ చేపించడానికి హాస్పిటల్కు తీసుకువెళ్ళింది. ఇక ఆ తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేపించి ఇంటికి తీసుకొని వచ్చింది. ఇక అబార్షన్ కావటంతో పంకజ్ అత్తయ్య ఆరోగ్యం కొద్దిగా క్షీణించిన క్రమంగా ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. అయితే ఆమె భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె అత్తయ్య చూడటానికి ఇంకా యువతిలాగానే ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండేది. ఆమె ఆరోగ్యం మళ్లీ కుదుట పడటంతో ఆమె అందం ఇప్పుడు మరింతగా పెరిగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే పంకజ్ తన అత్తయ్యను ఆ విధంగా చూస్తున్నాడో అతనికి మళ్లీ తన పాత రోజులన్నీ గుర్తుకు వచ్చేవి. కానీ మళ్లీ ఆమెతో మాట్లాడే ధైర్యం అతనికి లేదు. ఆ తరువాత ఒకరోజు ధైర్యం తెచ్చుకొని తన అత్తయ్యతో మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే అతను ఆ విధంగా మళ్లీ ఆమెతో మాట్లాడగాని ఈసారి పంకజ్ అత్తయ్య అతని చెంపదెబ్బ కొట్టింది. ఇకపై నాతో ఇలాంటివి మాట్లాడకు అని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇప్పుడు పంకజ్ గుండె తన అత్తయ్యను చూసినప్పుడు అదుపు తప్పుతూ ఉన్నా కూడా అతనేమీ చేయలేకపోతున్నాడు. అతనికి మరోసారి తన అత్తయ్యతో
కలిసి ఉండాలని అవకాశం వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ప్రశాంతంగానే గడిచాయి. మరికొన్ని రోజులకు మళ్ళీ తన అత్తయ్య దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించాడు. అయితే ఈసారి తన అత్తయ్య ఏమని చెప్పింది అంటే, సరే, రాత్రి సమయంలో నన్ను కలవటానికి సిద్ధంగా ఉండు, నేను చెప్పినప్పుడు నా దగ్గరికి రా అని చెప్పింది. ఇక ఆ రోజు అతను తన అత్తయ్యను కలవటానికి పూర్తి సిద్ధంగా ఆమె గదికి వెళ్ళాడు. ఇక అక్కడ ఉన్న అతని అత్తయ్య కూడా లోపలికి రమ్మని సందేశం పంపింది. పంకజ్ ఆ గదిలోకి చేరుకోగాని లోపల ఉన్న వ్యక్తి అతని చెంప మీద చాచి పెట్టి కొట్టింది. వెంటనే ఆ గదిలో లైట్ ఆన్లయ్యాయి. అయితే ఆ గదిలో నిలబడి ఉన్న తన తల్లిని చూసిన పంకజ్ ముఖం సిగ్గుతో నిండిపోయింది. ఇక ఇప్పుడు పంకజ్ తల్లి పంకజ్ను కొట్టిన చెంప దెబ్బలును లెక్క పెట్టలేరు. మళ్ళీ పంకజ్తో ఆమె ఏమని అంటుంది అంటే, పంకజ్, నువ్వు సంబంధాలను ఈ విధంగా అవమానిస్తున్నావని నేను ఊహించలేకపోయాను. ఆపై అత్తయ్య కూడా పంకజ్పై ఉమ్మివేసి అతన్ని మరొకసారి కొట్టింది. పంకజ్ వారి మాటలకు అక్కడే నిలబడి తలదించుకున్నాడు. ఇక ఇప్పుడు అతని అత్తయ్య ఈ విధంగా చెప్పింది, బావగారు, మీరు నిజంగా నాకు చాలా సహాయం చేశారు. మీరు నాకు నా భర్త చనిపోయిన తర్వాత కూడా చాలా సహాయం చేశారు. కానీ నేను వయసు యొక్క కోరికలతో తెలుసో తెలియక చాలా తప్పుడు అడుగులు వేశాను. కానీ ఈరోజు నేను మీకు జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పులు ఇకపై చేయనని వాగ్దానం చేస్తున్నానని చెప్పింది. ఆ తరువాత నుండి పంకజ్ అత్తయ్య మరెప్పుడూ కూడా పంకజ్తో మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత పంకజ్ తల్లిదండ్రులు ఆమె అత్తయ్యకు మరొక మంచి వ్యక్తితో వివాహం కూడా జరిపించారు. అయితే ఇటువంటి సంఘటన గురించి చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఎవరి హృదయాలను గాయపరచటానికో లేదా ఎవరి మనోభావాలను దెబ్బతీయటానికో కాదు. ఇటువంటి అనైతికత సంబంధాలను ప్రోత్సహించడానికి అసలే కాదు. సమాజంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో గుణపాఠం నేర్చుకోవాలని మాత్రమే. ఎందుకంటే కొంతమంది భావోద్వేగాల ఉద్వేగంలో వారి యొక్క సంబంధాలను కూడా పట్టించుకోకుండా తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాటి పర్యవసనాలను భరించాల్సి వస్తుంది. కాబట్టి సంబంధాల గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడుకొని ఇలాంటి తప్పుడు చర్యలను నివారించాలనే ఉద్దేశంతోనే ఈ సంఘటన గురించి మీకు చెప్పటం జరిగింది. మరి పంకజ్ అత్తయ్య తీసుకున్న నిర్ణయం మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.